హాయ్ హలో నమస్తే అండి. నేను మీ లక్ష్మీ చౌదరిని. వెల్కమ్ టు మిస్టీ మధురిమలో తెలుగు ఆడియో స్టోరీస్. హృదయదాత్రి పార్ట్ 28తో మీ ముందుకి వచ్చేసాను. కథలోకి వెళ్లే ముందు వీడియోకి లైక్స్ హైప్స్ ఇవ్వడం మర్చిపోకండి యార్. ఇక ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదాం. దేవ్ కారులో వెళ్తూ, దాత్రి, అక్కడెవరన్నా ఎక్కువ మాట్లాడినా, నిన్నేదన్నా అన్నా తిరిగి సమాధానం చెప్పు, ఏడుస్తూ కూర్చోకుండా అని చెబుతాడు. నన్నెందుకంటారు దేవ్ గారు? అయినా మీరుంటారు కదా నా పక్కన అని అడుగుతుంది. నేనుంటాను, కానీ కొన్నిటికి నేను చెప్పే కన్నా నువ్వు సమాధానం చెప్తే బాగుంటుంది. ఓకే దేవ్ గారు. దేవుకి తెలుసు అక్కడికి సోనీ కూడా వస్తుందని. శాలినితో పాటు తనని కూడా ఫార్మాలిటీగా దీప పీలిచ్చే ఉంటుంది. డెఫినెట్గా ధాత్రిని టార్గెట్ చేస్తుంది. బాధ పెట్టాలి అని చూస్తుంది. ధాత్రినే తనకి సమాధానం చెప్పాలని అనుకుంటాడు దేవ్. దేవ్ కిషోర్కి కాల్ చేస్తాడు. కిషోర్ ఫోన్ లిఫ్ట్ చేసి, స్టార్ట్ అయ్యాం దేవ్, మీరు అని అడుగుతాడు. ఆన్ ద వే, ఇంకో 10 మినిట్స్లో అక్కడ ఉంటాం అని చెబుతాడు దేవ్. ఓకే, మేము కూడా 20 నిమిషాల్లో అక్కడ ఉంటాం అని కిషోర్ అంటాడు. సరే అయితే అని ఫోన్ కట్ చేసి ధాత్రి వైపు చూస్తాడు. ఏదో ఆలోచనలో ఉన్న భువిని చూసి, హలో మేడం, ఎప్పుడు ఏదో ఒక ఆలోచనేనా అని అడుగుతాడు. ఆలోచన ఏం లేదు దేవుగారు. మరి కాళ్ళతోనే రోడ్డు కొలుస్తున్నావా అని అడుగుతాడు. భువి చిరుకోపంగా చూస్తుంది. ఏదో ఒకటి మాట్లాడొచ్చు కదా, ఇలా సైలెంట్ జర్నీ అంటే బోర్ కొడుతుంది అని అంటాడు దేవ్. ఏం మాట్లాడాలి దేవుగారు? అది కూడా నేనే చెప్పాలా? అంతకంటే నోరు మూసుకొని డ్రైవ్ చేసుకోవడం ఉత్తమం. మీతో ఏం మాటలుంటాయి దేవుగారు అంటుంది భూవి. మొగుడితో ఏం మాటలుంటాయి అన్న ఉత్తమ ఇల్లాలు నువ్వే అని వేటకారంగా అంటాడు దేవ్. ఆ మాటకి భూవి మొహం ముడుస్తుంది. వెన్యూ రావడంతో కారు ఆపుతాడు దేవ్. భూవి కారు దిగ్గగానే, ఇక్కడే ఉండు, పార్క్ చేసి వస్తాను అని వెళ్తాడు దేవ్. దేవ్ కారు రావడం, అప్పుడే లోపలికి వెళ్తున్న సోని శాలిని చూస్తారు. భూవి దిగడం చూసి, దేవ్ వైఫ్ బాగుంది కదా అని శాలిని అంటుంది. పల్లెటూరి గబ్బిలంలా ఉంది అని సోని అంటుంది. మనసులో మాత్రం ఎలా అయినా తనకి దేవ్ గురించి చెప్పాలి అని అనుకుంటుంది. దేవ్ రావడం చూసి శాలిని సోనీని తీసుకొని లోపలికి వెళ్ళిపోతుంది. దేవ్ భువి చేయి పట్టుకొని లోపలికి తీసుకువెళ్తాడు. అదంతా చూస్తున్న సోనీకి ఒళ్ళు కుత కుత ఉడుకుతున్న ఫీలింగ్. దేవ్ వాళ్ళు రావడం చూసి దీప, ఆనంద్ ఎదురు వస్తారు. నీది కూడా రిసెప్షన్ కదా, నువ్వెదురొస్తున్నావేంటి అని దేవ్ సరదాగా అడుగుతాడు. ఊరుకోరా బాబు, పెళ్ళైన 3 ఏళ్లకి రిసెప్షన్ అంటే నవ్వుతారు అని అంటూ వాళ్ళని కొత్త దంపతుల దగ్గరికి తీసుకువెళ్తాడు ఆనంద్. దేవ్ భువికి పాకెట్లో నుంచి ఒక ఎన్వలప్ కవర్ తీసిచ్చి వాళ్ళకి ఇవ్వు అని చెబుతాడు. పాపకి అప్పటికి కానీ గిఫ్ట్ ఏం తేలేదు అని గుర్తుకు రాలేదు. దేవ్ ఇచ్చిన కవర్ వాళ్ళ చేతుల్లో పెట్టి దేవ్ భువి కలిసి విష్ చేస్తారు వాళ్ళని. దేవ్ ఎందుకురా ఈ ఫార్మాలిటీస్ అన్నీ అని అడుగుతాడు ఆనంద్. పర్లేదులే అని దేవ్ వాళ్ళు కిందకి దిగుతుండగా కిషోర్ వాళ్ళు కూడా వస్తారు. వాళ్ళు కూడా విష్ చేసి అందరూ ఒక దగ్గరకు వెళ్ళి కూర్చుంటారు. దేవ్ గారు, సారీ అని అంటుంది భువి. ఎందుకు? గిఫ్ట్ గురించి మర్చిపోయాను కదా. ఇచ్చాం కదా. మీరు గుర్తు పెట్టుకొని ఇచ్చారు, కానీ నాకు అసలు ఆ ఐడియానే రాలేదు. ఎందుకు వస్తుంది? ఎప్పుడు ఏదో కోట్లు నష్టం వచ్చిన దానిలాగా ఆలోచిస్తూనే ఉంటావు కదా. అదేం లేదు దేవ్ గారు. వాడెప్పుడు గిఫ్ట్ కొనడానికి ఇష్టపడలే భువి, మనీనే ఇస్తాడు. అదేమంటే మనం కొన్నది వాళ్ళకి నచ్చకపోతే పక్కన పడేస్తారు. అదే డబ్బులు ఇస్తే వాళ్ళకి నచ్చింది కొనుక్కుంటారు, లేదా ఏదో ఒక అవసరానికి ఉపయోగపడతాయి అని అంటాడు అని చెబుతాడు కిషోర్. ఆ మాట వినగానే, మీ ఆలోచనలు ఎప్పుడూ గొప్పగా ఉంటాయి అని అనుకుంటూ దేవ్ వైపు అడ్మైరింగ్గా చూస్తుంది భువి. ఇంతలో పాత స్నేహితులందరూ రావడంతో దేవ్ కిషోర్ అందరికీ వాళ్ళ సతుల్ని పరిచయం చేస్తారు. తర్వాత వాళ్ళు, రే, మీకంటే పెళ్ళిళ్ళయ్యే, మాకింకా అవ్వలేదు.
ఇక్కడెందుకు సిస్టర్స్ మధ్య, మనం కాసేపు అక్కడ కూర్చుందాం రండి. సిస్టర్స్, ఒక అరగంట మీరు ఎంజాయ్ చేయండి అని చెప్పి దేవ్ కిషోర్ని అక్కడి నుంచి తీసుకువెళ్తారు. ఆ సమయం కోసమే చూస్తున్న సోని శాలిని వద్దన్నా వినకుండా భువి దగ్గరికి వస్తుంది. హాయ్ అని పలకరిస్తుంది. భువి కల్పన కూడా హాయ్ అంటారు. నేను సోనీని, దేవ్ ఫ్రెండ్ని అని పరిచయం చేసుకొని అక్కడ కూర్చుంటుంది. ఓ, సోనీ అంటే ఇదేనా అని అనుకొని భువి సైలెంట్గా ఉంటుంది. దేవ్ అదంతా ఊరకంట గమనిస్తూనే ఉన్నాడు. మీ పెళ్ళి ఈ మధ్య అయిందంట కదా, అయినా దేవ్ ప్లే బాయ్ అని తెలిసి కూడా చేసుకున్నారు, గ్రేట్ మీరు అని అంటుంది సోనీ. ఆ మాటకి భువి చిన్నగా నవ్వి ఊరుకుంది. అదేంటి అంత పెద్ద విషయం చెప్పినా నవ్వుతుంది, కొంపదీసి ఇంగ్లీష్ అర్థం కాదా అని అనుకొని, మీకు దేవ్ అమ్మాయిలతో తిరుగుతాడని తెలిసి కోపం రాదా అని అడుగుతుంది. ఎందుకు కోపం, ఆయన నాకు ముందే చెప్పారు ఈ విషయం అని అంటుంది భువి. ఆ మాటకి సోని షాక్ అవుతుంది. కల్పనకి సోనీ మాటలు చిరాగ్గా ఉన్నాయి. షాక్ నుంచి తేరుకొని, అంటే దేవ్ ఎలాంటి వాడైనా పర్లేదు అని చేసుకున్నావంటే దేవ్ వెనుకున్న డబ్బు కోసమే కదా అని వెటకారంగా అంటుంది. మాటలు తిన్నగా రానివ్వు, అది వాళ్ళ అమ్మ ప్రాణాలు నిలబెట్టుకోవడానికి దేవ్ అన్నయ్యని పెళ్లి చేసుకుంది అని అంటుంది కల్పన. అంటే అని అడుగుతుంది సోని. కల్పన చెప్పబోతుంటే భువి వద్దు అంటుంది. ఎందుకు వాళ్ళకి ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నావు, ఎలా చేసుకున్నా ఎందుకు చేసుకున్నా నేను దేవ్ గారు భార్యని అని చెప్పుకోగలను ధైర్యంగా అని అంటుంది భువి. డబ్బు కోసం చేసుకొని ఈ బిల్డప్ ఎందుకో అంటుంది సోని. అవును, నేను డబ్బు కోసమే చేసుకున్నాను, నా కన్న తల్లి ప్రాణాల కోసం, అది కూడా పెళ్ళి కాబట్టి చేసుకున్నాను, అంతేకాని జలసాలు చేసుకోవడానికి డబ్బు కోసం నీలాగా ఎవరి పక్కల్లోకి వెళ్ళను. అవసరమైతే మా అమ్మని కాపాడుకోలేకపోయా అని తన ప్రాణం పోయి ఒక్క నిమిషం ముందు నేను ప్రాణాలు తీసుకుంటాను తప్ప తప్పుడు పనులు చేయను అని సోని కళ్ళల్లోకి సూటిగా చూస్తూ చెబుతుంది భువి. దాంతో సోని కోపంగా అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. దేవ్ చాలా మంచివాళ్ళు, సోని మాటలు మీరు పట్టించుకోకండి అని శాలిని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. దేవ్ వాళ్ళు వచ్చి ఏమీ తెలియనట్టు భోజనం చేద్దాం పదండి అని అంటాడు. దేవ్ వాళ్ళు అక్కడికి వస్తూ భువి లాస్ట్లో అన్న మాటలు వింటారు. భోజనాల దగ్గరికి వెళ్ళేసరికి అక్కడ అన్ని నాన్ వెజ్ ఉండడంతో, దేవ్ గారు నేను ఇవాళ ఇవి తినను, ఫ్రైడే కదా, మీరు తినండి, నేను అక్కడ ఉంటాను అని అంటుంది. ఇక్కడ వెజ్ కూడా ఉంటుంది చూడు అని అంటాడు దేవ్. ఇక్కడ టిఫిన్ ఏం లేదు దేవ్ గారు, నేను ఈ పూట రైస్ తినను, మీరు తినండి, మనం వెళ్ళేటప్పుడు బయట ఏదైనా టిఫిన్ చేస్తాను అని అంటుంది. సరే పద, ఇద్దరం వెళ్దాం అని అంటాడు దేవ్. నో దేవ్ గారు, మీరు తినండి, నేను వెయిట్ చేస్తాను ప్లీజ్ అని అంటుంది. సరే వెళ్ళి కూర్చో, నేను ఒక 5 నిమిషాల్లో వస్తాను అని అంటాడు. ఇదంతా గమనిస్తున్న సోని, నన్ను అంటుంది కదా, ఇప్పుడు దీని పరువు తీస్తాను, దేవ్ మొహం ఎక్కడ పెట్టుకుంటాడు, అది వేసే చిందులు చూసి అని అక్కడున్న డ్రింక్ సెక్షన్కి వెళ్ళి ఆరెంజ్ జ్యూస్లో తొందరగా కిక్కెక్కే వోడ్కా కలిపి వెయిటర్ని మేనేజ్ చేసి దేవ్ ఇమ్మన్నాడు అని చెప్పి అక్కడ కూర్చున్న అమ్మాయికి ఇచ్చి రమ్మంటుంది. అతను వెళ్ళి సోనీ చెప్పినట్టు చెప్పి ఇస్తాడు. నిజంగానే దేవ్ పంపించి ఉంటాడనుకొని భువి దాహంగా కూడా ఉండడంతో మొత్తం గడగడ తాగేస్తుంది. అది చూసి సోని ఈవిల్ స్మైల్ ఇస్తుంది. శాలిని ఇదంతా చూసి భువిని తాగకుండా ఆపుదామని వచ్చేలోపే భువి తాగేసింది. అది చూసి దేవ్ దగ్గరికి వెళ్ళి విషయం చెబుతుంది. సోనీ అంటూ కోపంగా వెళుతున్న దేవుని ఆపి, ముందు భువి సంగతి చూడు, తన సంగతి రేపైనా చూడొచ్చు అని అంటాడు కిషోర్. సరే, నేను దాత్రిని తీసుకొని వెళ్తాను, మీరు నెమ్మదిగా వెళ్ళండి అని హ్యాండ్ వాష్ చేసుకొని భువి దగ్గరికి వస్తాడు దేవ్. అప్పటికే భువి ఒంట్లో తన పని మొదలుపెట్టిన మందు భువి తల తిరిగేలా చేస్తుంది. సోనీ చేసిన పనికి భువికి తల తిరగడం మొదలైపోయింది. దేవ్ రాగానే ధాత్రి పద వెళ్దాం అని తీసుకువెళ్తుంటే, దేవ్ గారు నాకేదో అవుతుంది అని అంటుంది. ఏమవుతుంది, ఏమీ అవ్వదు పద
అని కారు దగ్గరికి తీసుకువెళ్తాడు. లేదు దేవుగారు, నా తల రౌండ్గా తిరుగుతుంది. పట్టుకోండి దేవుగారు, నా తల అలా తిరిగితే ఊడిపోతుంది కదా అని దేవుడు చేతులు తీసుకొని తన చెంపల మీద పెట్టుకొని గట్టిగా పట్టుకోండి దేవుగారు అంటుంది. దేవుడు చిన్నగా నవ్వుకుంటూ, తల తిరగడం అంటే నీ తల తిరగడం కాదు దాత్రి, నీకు కళ్ళు తిరుగుతున్నాయి, అందుకే అన్నీ తిరుగుతున్నట్టు అనిపిస్తుంది. కారులో కూర్చో అని కార్ అన్లాక్ చేసి కారులో కూర్చోపెడతాడు. అవునా, కళ్ళు తిరుగుతున్నాయా? కానీ ఎందుకు దేవుగారు? అయ్యో, కారు కూడా తిరుగుతుంది దేవుగారు అని కారు దిగబోతుంది. దేవు కారులో కూర్చొని భూమి దిగకుండా ఆపి, దాత్రి కాసేపు సైలెంట్గా కూర్చో అని కార్ స్టార్ట్ చేస్తాడు. ఇందాకేమో మాటలు చెప్పమన్నారు, ఇప్పుడేమో మాటలు చెప్తుంటే సైలెంట్గా ఉండంటారు. అన్నీ మీ మాటలే, హిట్లర్ మీరు అంటుంది. ఇప్పుడు నువ్వు మాట్లాడకపోవడమే మంచిది, కళ్ళు మూసుకొని పడుకో, ఇంటికి వెళ్ళేదాకా అంటాడు దేవ్. పడుకోవడం తప్పు చేసేదేముందిలే, కానీ నాకు నిద్ర రావడం లేదు. అయినా మీరు నన్ను అరుస్తున్నారు. కారు ఆపండి, నేను దిగిపోతాను అని స్టీరింగ్ గట్టిగా 2 చేతులతో పట్టుకొని గొడవ చేయడం స్టార్ట్ చేస్తుంది. దాత్రి అల్లరి చేయకు అంటూ స్టీరింగ్ మీద ఉన్న చేతులు తీయడానికి చూస్తుంటే ఇంకా బిగిస్తూ వెళ్ళి స్టీరింగ్ మీద పడుకుంటుంది. దేవ్ బ్రేక్ వేసి కారు ఆపగానే భూవి స్టీరింగ్ మీద నుంచి లేస్తూ కార్ లాక్ చేసి తాళాలు తీసుకొని ఇప్పుడెలా స్టార్ట్ చేస్తారు అని అంటుంది. దాత్రి కీస్ ఇవ్వు అని అంటాడు దేవ్. భూవి ఆ తాళాలను చీర చెంగుకి ముడివేసి చెంగుని తెచ్చి బొడ్లో దోపుకుంది. ఇప్పుడెలా తీసుకుంటారు అని కార్ డోర్ ఓపెన్ చేసుకొని కారు దిగుతుంది. దాత్రి ఆగు అనే లోపు కారు దిగి, దేవుగారు నా బాడీ ఏంటి ఇలా తేలిపోతుంది అని అడుగుతుంది. ఆ, మందు వేస్తే అలాగే ఉంటుంది అని అంటాడు దేవ్. మందా? ఏం మందు వేశాను అని దేవ్ ముందుకొచ్చి అడుగుతుంది. ఇప్పుడు నీకు అదేం మందో చెప్పే ఓపిక నాకు లేదు, కానీ తాళాలివ్వు వెళ్దాం ఇంటికి అంటాడు. నేను ఇంటికి రాను. ఇంటికి రాక ఎక్కడికి వెళ్తావు? ఎక్కడికైనా. మీరు నేను మాత్రమే ఉండే చోటికి వెళ్ళిపోదాం. అప్పుడు ఆ గెస్ట్ హౌస్కి ఇంకా మీరు వెళ్ళరు కదా అని నవ్వుతుంది భువి. నీకేం ప్రాబ్లం నేను అక్కడికి వెళ్తే? నాకు కాక ఇంకెవరికి ఉంటుంది ప్రాబ్లం అని అడుగుతుంది భువి. అదే ఎందుకు అంటాడు భువి. ఏం చెబుతుందా అని. నాకెందుకంటావేంట్రా, నేనెవరిని అని అడుగుతుంది. రానా? హా, అవునరా, నిన్ను రా అంటాను. ఇంకా ఎక్కువ మాట్లాడితే బే అని కూడా అంటాను. ఏం చేస్తావు? ఏం చేయలేవు అని చేతులు ఊపుతూ అంటుంది. ఇదే మాట రేపు ఉదయం చెప్పవే, ఒప్పుకుంటాను. రేపు ఉదయం ఏం కర్మ, ప్రతిరోజు ఉదయం చెప్తాను. నీకేమైనా అభ్యంతరమా? దీనికి బాగా ఎక్కువైంది అనుకొని చుట్టూ చూస్తాడు. టైం 11 అవడంతో రోడ్డు అంతా నిర్మానుష్యంగా ఉంటుంది. అది బీచ్ రోడ్ అవడంతో భూమి నెమ్మదిగా తూలుతూ బీచ్ వైపు వెళ్తుంది. ఇసుకలో మత్తుకి అడుగులు సరిగా పడకపోతుంటే దాత్రి అని పట్టుకుంటాడు. కథ కొనసాగుతుంది. మరి ఈ రాత్రి దాత్రితో దేవుబాబుకి ఎన్ని పాటలో ఎన్ని కష్టాలు పడతాడో చూడాలి అంటే కథని ఫాలో అయిపోండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ రూపంలో మీ అభిప్రాయం తెలపండి. సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ లిజనింగ్.